ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17,000 ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఇన్ఫోసిస్ సీఈఓ జేఎస్ సంగ్రాజ్కా మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. అనంతరం ఈ ప్రకటన విడుదల చేశారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అమెరికా సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ప్రతినిధులతో సమావేశమైన లోకేష్ వారిని ఏపీకి రప్పించేలా ఒప్పించారు. విస్తరణ ప్రణాళికల్లో ఉన్న కాగ్నిజెంట్ ను ఏపీలోని విజయవాడ, విశాఖ, తిరుపతి ఎక్కడికి వచ్చినా సరే 2.2 లక్షల అడుగుల వర్కింగ్ స్పేస్ ఇస్తామని ప్రతిపాదించారు. దీంతో త్వరలోనే కాగ్నిజెంట్ దీనిపై గుడ్ న్యూస్ చెప్పేస్తుందని లోకేష్ తెలిపారు. ఫిబ్రవరి 6న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో వచ్చే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. త్వరలో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. అంతేకాకుండా వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ కేబినెట్ భేటీలో ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్ లో ఇప్పటి వరకు 600 మందిని తొలగించామని, త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నామని తెలిపారు. సంస్థలో తొలగించిన వారి స్థానంలో మళ్లీ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఈసారి రాజకీయ కొలువులు మాదిరి కాకుండా పారదర్శకంగా చేస్తామని చెప్పారు. త్వరలోనే సంస్థలో నియామకాలు ఉంటాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ను 42% పెంచడానికి ఇంకెంతకాలం తాత్సారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా అమలు చేయకపోవటం శోచనీయమన్నారు. ఈ మేరకు కవిత ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల కేటాయింపు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఫిబ్రవరిలో విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. కృష్ణా ట్రిబ్యునల్ నీటి పంపకాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానంలో ఏపీ ప్రభుత్వం మెన్షన్ చేయడంతో ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కలకలలాడుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఒక్కరోజే 30 లక్షలకు పైగా భక్తులు పుణ్య స్నానాలు చేసినట్టు తెలిపింది. ఐసీసీ అండర్-19 టీ20 మహిళల ప్రపంచ కప్ లో భారత్ సూపర్ 6లోకి ప్రవేశించింది. శ్రీలంకపై భారత్ 60 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. తక్కువ పరుగులు చేసిన భారత్ బౌలర్ల విజృంభణతో శ్రీలంకను కేవలం 58 పరుగులకే ఆల్అౌట్ చేశారు. చెక్ బౌన్స్ కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై అంధేరి కోర్టు 3 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు తీర్పుపై వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది 7 ఏళ్ల క్రితం నాటి విషయమని, తన మాజీ ఉద్యోగితో 2,38,000 రూపాయల వివాదానికి సంబంధించిందని, ఈ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నారని తెలిపారు. కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున దీని గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ ఆర్జీవీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేజ్రీవాల్, ఆప్ మంత్రులకు సవాల్ విసిరారు. తాను, యూపీ కేబినెట్ మంత్రులంతా ప్రయాగ్రాజ్లోని సంగమంలో స్నానం చేశామని, తమకులాగా కేజ్రీవాల్, ఢిల్లీ మంత్రులు కూడా యమునా నదిలో స్నానం చేయగలరా అని యోగి ప్రశ్నించారు.